రైట్ కి డీటెయిల్స్ చూద్దాం. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. కవితతో పాటు విమానంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు సేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటున్నారు. రైట్, మరి కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇంకా ఎంతసేపట్లో కవిత అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే ఎమ్మెల్సీ కవిత అయితే ఏదైతే చేరుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుని ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులోని సుమారు 164 రోజులు ఏదైతే తిహార్ జైల్లో కవిత అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్కి సంబంధించి ప్రస్తుతం ఏదైతే నిన్న బెయిల్ అయితే రావడం జరిగింది. ఈడీ సిబిఐ కేసుకు సంబంధించి ఇప్పటికే బెయిల్ రావడంతో నిన్న సాయంత్రం తిహార్ జైలు నుంచి కవిత అయితే విడుదలయ్యారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని సౌత్ లాబీకి సంబంధించి కవిత కీలకంగా ఉన్నారంటూ కూడా ఈడీ అలాగే సిబిఐలోనే ప్రస్తుతం నిన్న దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు అయితే విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి కవితకు సంబంధించిన విచారణకి అయితే కోర్టు ఏకీభవించి ప్రస్తుతం బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం తిహార్ జైలు నుంచి అయితే కవిత అయితే విడుదలయ్యారు. ఆ విడుదలైన తర్వాత నేరుగా అక్కడి నుంచి తెలంగాణ భవన్కి అయితే అక్కడి నుంచి నేరుగా అయితే చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి తర్వాత ఏదైతే కవిత అలాగే కేటీఆర్ అలాగే పలువురు బీఆర్ఎస్ నాయకులు అయితే ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే మన విజువల్స్లో కూడా చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుమారు 164 రోజుల తర్వాత కవిత నేరుగా ఇప్పుడు హైదరాబాద్ రానున్న నేపథ్యంలోనే భారీగా ఇక్కడ కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి నేరుగా ఎయిర్పోర్ట్కి అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఫ్లైట్ కూడా ఎక్కారు. మరికొద్దిసేపట్లో శంషాబాద్లోని ఏదైతే డొమెస్టిక్ ఎంట్రీకి అయితే కవిత అయితే చేరుకుంటారో ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు అలాగే పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 5.5 నెలల తర్వాత హైదరాబాద్ వస్తున్న కవితకు స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నారు. సాయంత్రం కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయటికి రాగానే ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అలాగే ఎయిర్పోర్ట్ బయట అయితే ప్రస్తుతం వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్
చేరుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి తన నివాసానికి అయితే వెళ్ళనున్నారు. ముఖ్యంగా సుమారు 5.5 నెలల తర్వాత కవిత ఏదైతే బయటికి రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఏదైతే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాక ఇక్కడ నుంచి నేరుగా కవిత తన నివాసానికి అయితే వెళ్ళనుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట తమ కుటుంబ సభ్యులతో అయితే తను ఉంటుంది. ఆ తర్వాత రేపు కేసీఆర్ని కలిసే అవకాశం అయితే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ కుమార్.